ఇక్కడ వైబే టోటల్ డిఫరెంట్ తెలుసా, మామూలుగా లేదు. వెల్కమ్ టు పతాంగ్ బీచ్, ఫుకెట్, థాయిలాండ్ వాకింగ్ స్ట్రీట్. బీచ్ రోడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను ఫుకెట్ లో ఉన్నాను. ఫుకెట్ అంటే తెలుసు కదండి, థాయిలాండ్ లో వన్ ఆఫ్ ద డెస్టినేషన్. కొంచెం ప్రీమియం డెస్టినేషన్ అని చెప్తాను. ఇక్కడ కొంచెం క్రీమ్ క్రౌడ్ అది ఉంటుందన్నమాట, అండ్ కాస్ట్లీ డెస్టినేషన్ కూడా. ఈ రోజు నేను ఏం చేస్తున్నానంటే వాకింగ్ స్ట్రీట్కి అయితే వెళ్ళబోతున్నాను. పటాయాలో వాకింగ్ స్ట్రీట్ ఉంది కదా, అలాగే ఫుకెట్లో కూడా వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందన్నమాట. వీడియో లాస్ట్ దాకా చూడండి. అండ్ పటాయోకి అయితే ఫుకెట్ దానికి అమ్మమ్మ. మా హోటల్కి ఎదురుగున్న ఉన్న రెస్టారెంట్ నుంచి అయితే నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ రెస్టారెంట్ సిట్టింగ్ అండ్ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓపెన్ స్పేస్లో అయితే ఉంటుంది ఈ రెస్టారెంట్. చూడండి, బ్యాంబూ స్టిక్స్తో ఫొటోస్ అయితే పిచ్చెక్కించచ్చు. అలా ఎలా లేదు. ఇది నా హోటల్ అన్నమాట, అస్లీప్ ప్లాజా. సో ఈ హోటల్ వచ్చి నాకు హర్ష్ భాయ్ బుక్ చేశాడు. అద్దరిపోయింది ప్రాపర్టీ. హర్ష్ భాయ్ అంటే నా ఫ్రెండ్, థాయిలాండ్లోనే ఉంటాడు. నాకు ఒక మేజర్ సపోర్ట్ ఆఫ్ థాయిలాండ్. నాకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఏదైనా కూడా హర్ష్ భాయ్గా కాల్ చేస్తాను. అండ్ మీకు కూడా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా యూ కెన్ కాల్ హిమ్. తను కూడా హోటల్ బుకింగ్స్, ప్యాకేజెస్ అవి చేస్తాడు. ఫుకెట్లో ఈరోజు ఎక్స్చేంజ్ రేట్ చూడండి. 200 రూపీస్ నోట్కి అయితే ఎంత వస్తుంది, 500, 2000 నోట్కి అయితే ఎంత వస్తుంది. మనం ఎలా బయటకు వచ్చాం, వర్షం పట్టుకుంది ఏంటో. ఏం పర్లేదు, మనకి ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా కొట్టిపడేస్తాం. అక్కడ ఎర్రబండి కనిపిస్తుంది చూడండి, అది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట, షేర్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. ఫుకెట్లో ఎలా ఉంటాయి బళ్ళు. షేర్ ట్యాక్సీ మాట్లాడుకుని వెళ్తున్నారు ఇప్పుడే. మనకు పటాయాలో ఒకలా ఉంది కదా, ఇక్కడ ఒకలా ఉంది చూడండి. హోటల్ పక్కనే చిన్న ఈట్ స్ట్రీట్ ఉంది. ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, ఈ బార్ నుంచి ఆ బార్ దాకా. ఇప్పుడే ట్యాక్సీ వెళ్ళిపోతుంది షేర్డ్ది. అది ఉండే షేర్. ఇక్కడ నుంచి జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు నేను వాకింగ్ స్ట్రీట్కి. ఇప్పుడే 7-Elevenకి వచ్చాను. ఒక రెయిన్ కవర్ అయితే కొన్నాను, 29 బాట్లు. మనల్ని ఎవరు రాపేది, అలా ఉంటుంది మనతో. ఓ మెరుపులు మెరుపులు మెరుపులు. సో ఇంకా నడిచేద్దాం. ఇంక రెయిన్ కోట్ కొనేసాం కదా, నడిచి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి 10 నిమిషాలు గట్టికి కొడితే మనం కిలోమీటర్లు నడిచాం. ఆఫ్టర్ ఆల్ అంతే. ఇది బీచ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చాం. అక్కడ ఏదో పెద్ద క్రూజ్ ఉంది. సో ఇక్కడ నుంచి మనం నడిచి రైట్ తీసుకోవాలి. ఫుకెట్ బీచెస్ కూడా అద్దరిపోతాయి తెలుసా, నెక్స్ట్ లెవెల్ బీచ్లు ఉంటాయి. అటు సైడ్ అంతా కూడా బీచ్ రోడ్. బీచ్ రోడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పటాయాకి దీనికి సంబంధమే లేదు తెలుసా. ఎంత లైవ్లీహుడ్ అంటే అంత లైవ్లీహుడ్, అండ్ కొంచెం ప్రీమియం డెస్టినేషన్ కూడా. ఇప్పుడు చూడండి, మామిడి పండు రోటీ. మనం ఎప్పుడు బనానా ఎగ్ రోటీ తింటాం కదా, మామిడి పండు. ఇప్పుడు వర్షం అయితే మొత్తానికి తగ్గిపోయింది. నేను మళ్ళీ కోట్ తీసాను. ఏవైనా ఉందా బీచ్ రోడ్ ఫుకెట్. వా గైస్, ఇది పతాంగ్ బీచ్, ఓకేనా? నోట్ చేసుకోండి, పతాంగ్ బీచ్. వెల్కమ్ టు పతాంగ్ బీచ్, ఫుకెట్, థాయిలాండ్ వాకింగ్ స్ట్రీట్. అసలైన రంగులు లోపల ఉంటాయి. లోపలికి వెళ్ళిపోదాం. తెలుసు కదా, ఎక్కడ దాకా షూట్ చేయగలను అక్కడ దాకా అయితే షూట్ చేస్తాను గైస్. వర్షం పడిందని చెప్పాను కదా, క్రౌడ్ అంతా చెల్లాచెదురు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రౌడ్ రావడం అయితే స్టార్ట్ అయింది. ఈ బార్ నుంచి మనం ఈ రోడ్లో ఆ చివరి దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. వెళ్ళే దారిలో మనం ఏమేం చూస్తామో కూడా చెప్తాను చూడండి. పటాయాలో మనం వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళాం కదా, పటాయా వాకింగ్ స్ట్రీట్ ఒకలా ఉంటే ఫుకెట్ వాకింగ్ స్ట్రీట్ ఇంకొకలా ఉంటుంది. ఇక్కడ మేజర్గా సందులు లోపలికి అంతా వెళ్ళొచ్చు అనమాట. మెయిన్ స్ట్రీట్ నుంచి స్ట్రీట్స్ అన్నీ కూడా డైవర్షన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి పబ్బులు, అబ్బో, హంగులు, పొంగులు చాలా అంటే చాలా చేయొచ్చు. నా ఫోన్ని లాగేసింది, కింద పడిపోయింది నా ఫోన్. కాకపోతే పట్టుకున్నాను. మనం అన్ని చోట్ల మన కెమెరాతో ఈ స్ట్రీట్లో అయితే వీడియో తీయలేం. ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడెక్కడ తీసాను. పోయింది అనుకున్నాను నా iPhone 14 Pro Max, బట్ దేవుడి దేవల్ల ఏం కాలేదు. ఫుకెట్ పతాంగ్ బీచ్ వాకింగ్ స్ట్రీట్ ఉంది కదా, ఈ స్ట్రీట్కి ఇంకొక పేరు కూడా ఉంది, బాంగ్లా స్ట్రీట్ అంటారు. చాలామందికి ఇక్కడ బాంగ్లా స్ట్రీట్ అంటేనే అర్థం అవుద్ది, వాకింగ్ స్ట్రీట్ అంటే అర్థం కాదు. అది గుర్తుంచుకోండి గైస్. ఇక్కడ కూడా మనం పిచ్చగా ఫుల్ టు ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల పబ్బులు, హంగులు, మైండ్ బ్లోయింగ్ అంతే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇల్యూజన్, టైగర్ నైట్ క్లబ్, ఈ రెండు కూడా మోస్ట్ హ్యాపెనింగ్ స్పాట్స్ బాంగ్లా బీచ్ రోడ్. అదేనండి మన బాంగ్లా వాకింగ్ స్ట్రీట్లో. వస్తే మటుకు ఇందులో కనీసం ఏదో ఒకటి కొనుక్కుని కూర్చుని తాగి వెళ్ళండి అనే చెప్తాను నేను. బాంగ్లా వాకింగ్ స్ట్రీట్లో మనకి పబ్స్తో పాటు చాలా స్ట్రీట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. నేనైతే ఇప్పుడు ఈ మైకేల్ జాక్సన్ దగ్గరికి అయితే వచ్చాను. ఈయన చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు నేను ఈయన దగ్గరే టైం అది స్పెండ్ చేసి నాకు తోచినంత సహాయం చేసి వెళ్ళాను. మీరు ఎలాంటి పర్ఫార్మెన్సెస్ చూస్తున్నారంటే మటుకు డెఫినెట్గా ఏదో ఒకటి మీకు తోచిన సహాయం అయితే వాళ్ళకి చేయండి. నేను ఆ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అది చూశాక కొంచెం ముందుకైతే నడిచాను.
నడిచాక ఇంకా పబ్బులు ఉన్నాయి. పబ్బులు దాటగానే నాకు ఒక మార్కెట్ కనిపించింది. ఏం మార్కెట్ అనుకుంటున్నారేమో, ఫుడ్ మార్కెట్ అండి. లోపలికి వెళ్ళే కొద్దీ షాపులు అయితే ఉన్నాయి. నేను కొంచెం దూరం అయితే వెళ్ళాను, మళ్ళీ వెనక్కి అయితే వచ్చాను. వర్షం పడింది కాబట్టి ఇంత తక్కువ క్రౌడ్ ఉందనే చెప్తాను. లేదంటే మటుకు నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను, అందులో ఇసకేస్తే రాళ్ళంత జనం. గైస్, పతాంగ్ బీచ్ రోడ్ ఉంది కదా, బీచ్ రోడ్ నుంచి ఈ వాకింగ్ స్ట్రీట్ నుంచి అటు సైడ్కి వెళ్ళిపోయామనుకోండి, మనకి మార్కెట్ అది వచ్చేస్తుంది అనమాట. ఆ మార్కెట్ ఏరియాలో మనకి చాలా అంటే చాలా చాలా హోటల్స్ అవి ఉంటాయి. వాకింగ్ స్ట్రీట్ లోపలికి ఎటువంటి వెహికల్స్ని కూడా అలో చేయరండి. ఏ వెహికల్ అయినా కూడా మనల్ని బయటే డ్రాప్ చేసేస్తుంది. ఏది వాకింగ్ స్ట్రీట్ బోర్డు ఉంది కదా, అక్కడి నుంచి మనం లోపలికి నడుచుకుంటూనే రావాలి. గైస్, మీరు ఏదైనా పగలు కూడా వస్తారనుకుంటున్నారేమో, పగలు వస్తే రండి, కానీ ఎంత సందడిగా ఉండదు. రాత్రే మొత్తం సందడి. ఈ వాకింగ్ స్ట్రీట్ అందం. పొద్దున్న వచ్చినా కూడా అంత ఖాళీగా ఉంటుంది. మీరు ఫూకెట్ వస్తున్నారా, ఈ వాకింగ్ స్ట్రీట్ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. డెఫినెట్గా 1 గంట సేపు అయినా ఇక్కడ టైం అయితే స్పెండ్ చేయండి. ఫూకెట్ వాకింగ్ స్ట్రీట్ని పటాయా వాకింగ్ స్ట్రీట్తో అయితే కంపేర్ చేయొద్దు. అదొక లెవెల్లో ఉంటుంది, ఇదొక లెవెల్లో ఉంటుంది. రెండు కూడా విజిట్ చేయాల్సిన ప్లేసెస్. ఈ 2 వాకింగ్ స్ట్రీట్స్లో మేజర్గా నేను ఒక డిఫరెన్స్ని అయితే చూశాను. ఏంటంటే, పటాయాలో చాలా ఇండియన్ పబ్స్ అయితే ఉంటాయి, కానీ ఫూకెట్ ఈ వాకింగ్ స్ట్రీట్లో అయితే నేను ఒక్క ఇండియన్ పబ్ని కూడా చూడలేదు. నాకు ఈ వాకింగ్ స్ట్రీట్లో 2-3 బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అయితే జరిగాయి. ఎందుకంటే ఫోన్ పెడుతుంటే ఫోన్ అయితే లాగేస్తున్నారు, కిందకి తీసేయమని చెప్తున్నారు అనమాట. నేను అంత ఎక్కువ అయితే షూట్ చేయలేదు. షూట్ చేసిందంతా కూడా నేను ఇది వాయిస్ ఓవర్లో చెప్తున్నాను. అక్కడ మొత్తం పాటల గోల్లో మనం అయితే డైరెక్ట్ వాయిస్తో రికార్డ్ అయితే చేయలేము. ఫూకెట్ వస్తుంటే మటుకు మనం మినిమం 3 నైట్స్ అయితే ఉండాలండి. 3 నైట్స్ లేనిది ఫూకెట్కి ప్లాన్ చేసుకోకూడదు. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ చూడాల్సినవి, చెయ్యాల్సినవి. వాకింగ్ స్ట్రీట్ నుంచి అయితే బయటకు వచ్చాను. పటాయాది ఒక ఎత్తు అయితే ఫూకెట్ది ఇంకొక ఎత్తు. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. లోపల సందుల్లోకి వెళ్ళే కొద్ది ఇంకా వస్తానే ఉన్నాయి. బీచ్ రోడ్ మొత్తం ట్రాఫిక్తో నిండిపోయింది.